అందరికీ నమస్కారం. హాయ్ హలో అండ్ అనదర్ క్లీనింగ్ బ్లాగ్ అండ్ పీస్ఫుల్ డే బ్లాగ్ ఒకటి నేను మళ్ళీ మీ అందరి కోసం తీసుకొచ్చాను. ఈ బ్లాగ్లో నేను ఈ రోజంతా ఎలా గడుపుతాను అండ్ నేను వాష్రూమ్స్ అది కూడా క్లీనింగ్ ఎలా చేసుకుంటానని చాలామంది అడిగారు. అంతకుముందు ఒక రిక్వెస్ట్ కూడా వచ్చిందనమాట, క్లీనింగ్ బ్లాగ్ చేసేటప్పుడులో మీరు వాష్రూమ్ ఎలా క్లీన్ చేసుకుంటారో చూపించండి అని. సో నేను పర్టికులర్గా కెమికల్తో క్లీన్ చేస్తాను అనమాట. సో దాని గురించి అండ్ ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చాలా పీస్ఫుల్గా బాగుంది. బట్ చలికాలం వచ్చేసిందండి. అసలు చలి ఎలా తెలుస్తుందంటే ఇంకా పొద్దున్నే చల్లగా గాలన్నమాట. ఫ్యాన్ కూడా వేసుకున్నా కానీ చలేస్తుంది అనమాట. అండ్ ఎండలు అయితే మామూలుగానే ఉన్నాయి, బట్ పొద్దున్న అండ్ సాయంత్రం టైంలో మాత్రం చల్లగాలి అయితే ఉంది. నేను మార్నింగ్ అవర్స్లో ఇలా కిటికీలన్నీ తీసేస్తాను. మా ఇంటికి వెంటిలేషన్ చాలా బాగుంటుంది, ఫుల్గా అన్ని పక్కల నుంచి వెలుతురు వస్తూ ఉంటుంది. సో అలా ఇంట్లోకి ఫ్రెష్ ఎయిర్, పొద్దున్నే ఎయిర్ వస్తే కనుక బాగుంటుంది కదా. అండ్ బయట పక్షులు, ఎన్వైర్మెంట్, కిలకిల రావాలు అన్నీ బాగా లోపలికి వస్తూ ఉంటాయి అన్నమాట. సో నాకు మార్నింగ్ అవర్స్లో మొత్తం కిటికీ తలుపులన్నీ తీసేసి ఒక 2-3 గంటల తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేస్తాను. ఒక్కొక్కసారి చల్లగా ఉంటే కనుక అలాగే వదిలేస్తాను అనమాట. సో మొత్తం కిటికీలన్నీ తీసేసి బయట ఈరోజు యాక్చువల్లీ వాకింగ్కి అది వెళ్ళలేదనమాట. వాకింగ్కి వెళ్తానంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ప్లాన్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఈవినింగ్ అవర్స్లో కూడా వాకింగ్కి వెళ్తూ ఉంటాం మేము. సో అందుకని మార్నింగ్ అవర్స్లో ఒక్కొక్కసారి కొంచెం ఎర్లీగా లేచి ఆ రోజు పెద్దగా ఏమీ లేదు వర్క్ అని అన్నప్పుడు మాత్రమే మార్నింగ్ అవర్స్లో వాకింగ్ వెళ్తూ ఉంటాను నేను. లేదంటే ఇంట్లోనే అట్లా స్ట్రెచెస్ అది చేసుకొని ముందు గార్డెన్ అంతా కూడా చూసుకోవటం అలవాటు కదా. సో అలా గార్డెన్లో స్పెండ్ చేస్తూ ఉంటానన్నమాట. మా ప్రసాద్ గారు కొంచెం ఎర్లీగానే లేస్తారు. సో పెట్స్ని వాక్ తీసుకెళ్ళొచ్చి తను కూడా వాకింగ్ వెళ్ళొచ్చేసారనమాట. తర్వాత చెప్పాను కదా, వింటర్ స్టార్ట్ అయిపోయింది. సో వింటర్కి తగ్గట్టుగా ప్లాంట్స్ని ఒక్కొక్కసారి మార్చాల్సి ఉంటుందన్నమాట. హార్ష్ వింటర్కి చాలా ఎక్కువ పాడైపోయే ఛాన్స్ ఉండే మొక్కలన్నిటినీ కూడా కొంచెం లోపల వైపుకి ఎలా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ లోపల ఏం చేసామంటే గార్డెన్లో మార్నింగ్ అవర్స్లో తిరగటం అలవాటు కాబట్టి కొంచెం ఎక్కడ ఏది ఎలా పెట్టాలి ఇట్లాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట మేము. సో మార్నింగ్ అవర్స్ కొంచెం అట్లా పీస్ఫుల్గా మొత్తం మీద గార్డెన్తో పాటు అట్లా సమ్ కైండ్ ఏదో ఎక్సర్సైజ్ అన్నట్టు అట్లా అయిపోతూ ఉంటుంది. చూడండి, వాళ్ళు పెంచేసేటప్పుడు పెట్టినప్పుడు మరి ఎలా పెట్టారేమో తెలియదు. తీయండి ఇటుపక్క నుంచి 2 పక్కన మొత్తం పగిలిపోయింది. ఇలా అయితే అసలు ఇంకా ఏది 2 పక్కల బేట వచ్చేసింది. కింద సేమ్ అలాంటిది దొరకదు. సేమ్ దొరకదు, వేరే తీసుకోవాలి. ఇంకా 2 పక్కల పగిలిపోయింది. మొత్తం పగిలిపోయింది. మొత్తం పగిలిపోయింది. బేట కాదు, మొత్తం పగిలిపోయింది. అది మార్చేద్దాం ఇప్పుడు. ఇది పెట్టేయండి వాపస్. ఇది ఇంకా ఇక్కడ ఒకటి పగిలింది. ఇది మామూలుగా ఎక్కువైపోయి వైర్ ఏంటంటారు, రూట్స్ ఎక్కువైపోయి పగిలిపోయింది. ఇది కూడా చాలా బయట వచ్చేసింది కింద దాకా. అదే మొత్తం తీసేస్తే దానికి కుండీకి మరి ఎందులో వేయాలో అర్థం కావట్లేదు నాకు. పెద్ద కుండీ కదా, తేవడం వద్దులే కానీ ఇంట్లో ఉన్న దాంట్లో దేంట్లో వేసేయచ్చు. పెద్ద ఏం లేవు మరి. అది ఉంది, అందులో వేసేయచ్చా వైట్ దాంట్లో. గార్డెన్ అంతా రెనోవేట్ జరిగింది కదా, టైల్స్ అది వేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ప్లాంటర్స్ అవి తీసి అక్కడదక్కడే అడ్జస్ట్ చేసుకుంటూ సర్దుతూ వాళ్ళు టైల్స్ వేసినప్పుడు వాళ్ళ చేతుల్లోంచి సమ్ కైండ్ ఏదో రకంగా పగిలినాయో లేకపోతే ఆల్రెడీ క్రాక్ ఉండి అట్లా అయినాయో తెలియదు కానీ 2 కుండీలు అయితే మొత్తం పాడైనాయి అనమాట. సో వాటిల్లో ఉండే ప్లాంట్స్ని వేరే ప్లాంటర్లోకి మార్చాలి.
కిటికీ తలుపులు అయితే తెలియదు. గార్డెనింగ్ అంటే చాలా ఇన్వాల్వ్ అవుతూ చేయాలన్నమాట. సో అలా చేయగలిగితేనే దాని సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది. ఏదో మొక్కలు తెచ్చుకున్నామా, ఏదో రీపాటింగ్ మట్టి ఎక్కడ దొరికితే అక్కడ మట్టి తీసుకొచ్చి పాట్ చేసేసి మొక్కని పెట్టేసామా, అది చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కొత్త మొక్క తీసుకొచ్చామా పెట్టుకున్నామా అనేది కాదు. సో ఇన్వాల్వ్ అవుతూ దానికి మనం ఒక ప్లాటర్లో రకరకాల ఫుడ్ పెట్టుకొని తింటాం. సో అది ఒక్కొక్క రకం ఒక్కొక్క సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనకి. అలాగే మొక్కకి ఏం కావాలి, ఏది ఇవ్వాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఇట్లాంటివన్నీ తెలుసుకుంటూ మనకి మనం అంత ఇష్టపడుతూ చేసుకునేది గార్డెనింగ్ బాగుంటుంది అని నా ఒపీనియన్ అనమాట. నేనైతే చాలా ఇన్వాల్వ్ అవుతూ ఇష్టంగా చేసుకుంటాను గార్డెనింగ్. అందుకే మేము ఎవ్రీ కార్నర్ టైం ఉన్నప్పుడల్లా వెళ్ళి అక్కడ స్పెండ్ చేసి టైము ఆ మొక్కలకి ఎలా ఉంది ఏంటి అని అన్నది చూసుకుంటూ మార్నింగ్స్ అవనివ్వండి, ఈవినింగ్స్ అవనివ్వండి. సో మా రోజు చాలా మట్టుకి ఈ మధ్య కాలంలో ఇలా గడుస్తుందన్నమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అడేనియంకి ఇప్పుడు మంచిగా బడ్స్ ఉన్నాయి, ఫ్లవరింగ్ వస్తుంది అనేసి. ఎవ్రీ ప్లాంట్కి కొంచెం కాకపోతే కొంచెమైనా బడ్స్ బాగా వచ్చినాయి అనమాట. మొన్న చూపించినప్పుడు 1 or 2 ఉన్నట్టున్నాయి, ఇప్పుడు 4-5 ఫ్లవర్స్ వచ్చేసినాయి అనమాట. ఈ ప్లాంట్కి చాలా ఎక్కువ రోజులు అలాగే ఉంటుంది, పువ్వు కూడా చాలా అందంగా బాగుందన్నమాట. అండ్ మిగతా వాటికి కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్ని టిప్స్ దగ్గర పాడవుతున్నాయి. అంటే ఇప్పుడు సీజన్ ఫ్లవరింగ్ ఎప్పుడైతే సమ్మర్లో అవ్వదో అక్టోబర్లో అవుతుందన్నమాట, ఒకవేళ సమ్మర్లో అవ్వకపోతే. సో దాని సైకిల్ ఫినిష్ చేయడం గురించి మొత్తం మీద పువ్వులు అయితే వస్తున్నాయి అడేనియంకి. ఓవర్గా అటెన్షన్ అని కాదు, కానీ కొన్ని ప్లాంట్స్ వంగిపోతూ వేళ్లాడిపోతూ సరిగ్గా మనం చూడకపోతే కనుక వాటి షేప్ కూడా పాడవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒకటి ప్లాంట్, దాని పేరు మర్చిపోయాను, అని గుర్తు రావట్లేదు ప్రస్తుతానికి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి. సో దీన్ని నేను బైండింగ్ వైర్తో రైలింగ్ కేసి కడుతున్నాను అనమాట. సో అది ఏంటంటే ప్లాంటర్లో ఈ ర్యాబిట్ ప్లాంటర్ ఉంది కదా, అందులో పెట్టి వదిలేస్తే అది కిందకి వేళ్లాడిపోతుంది, కొంచెం పొడుగ్గా అయిపోయింది అనమాట కొమ్మ. సో దాన్ని బైండింగ్ వైర్ వేసేసి కట్టేశాను. తర్వాత పైన ఉన్న బాల్కనీలో ఉన్న మొక్కలన్నిటికీ గుడాయి చేసామన్నమాట. గుడాయి యాక్చువల్లీ 15 రోజులకు ఒకసారి చేసుకుంటే కనుక మంచి బాగా ఎక్కువ ఎదుగుతాయన్నమాట, గ్రోత్ కూడా చాలా మంచిగా చూపిస్తాయి. సో గుడాయి చేయటం వలన ఏమవుతుందంటే వాటి రూట్స్ అది ఎయిరేషన్కి బాగా ఇదయ్యి అప్పుడు మనం తర్వాత ఏదైనా ఫెర్టిలైజర్ ఇచ్చినా వాటరింగ్ చేసినా కానీ మంచిగా ఎదుగుతాయన్నమాట, గ్రోత్ ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో ప్లాంట్స్ అన్నీ కూడా తీసేస్తూ ఉంటానన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ ఎలా మెయింటైన్ చేస్తాను అని అన్నది నేను 2-3 వీడియోస్లో పెట్టాను. సో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇండోర్ ప్లాంట్స్ ఏం చేస్తానంటే నేను ఒక 4-5 డేస్ కన్నా ఎక్కువ ఉంచను అనమాట. ఒకవేళ ఏదైనా ప్లాంట్ ఒక 1 వీక్ వరకు ఉంచాను అంటే దాన్ని తీసుకెళ్ళి బయట పెట్టేసి, బయట నేను ఇంకొక ప్లాంట్ కూడా పెట్టుకుంటాను. అంటే ఇంట్లో పెట్టుకునే ప్లాంటర్లో సెరామిక్ ప్లాంటర్ ఉంటుంది కదా, దాంట్లోనే మన నర్సరీ ప్లాంటర్ ఉంటుంది కదా ప్లాస్టిక్వి, అదే కుండీలో నేను ప్లాంట్ చేసుకుంటాను. సో అవి ఏంటంటే మనం చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట, షఫల్ చేస్తూ ఉంటాను. సో దానివల్ల ఎక్కువ రోజులు ఒకే ప్లాంట్ ఇంట్లో ఉండిపోయి దానికి పాడైతే కనుక తీసుకెళ్ళి బయట పెట్టి ఇదే కన్నా మనం ఒక 2-3 ప్లాంటర్లకి ఒక ప్లాంట్ పెట్టుకున్నాం అనుకోండి, సో చేంజ్ చేస్తూ షఫల్ చేస్తూ మనం మేనేజ్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇది సాటిన్ పోతో నేను 250 రూపీస్ పెట్టి బాస్కెట్ కొనుక్కొచ్చాను. దాని నుంచి నేను కట్టింగ్స్ తీసి గ్రో చేసిందనమాట ఈ మొక్క. మనం గ్రో చేసుకునేటప్పుడు కూడా సాయిల్ మిక్స్ చాలా బాగా మంచిగా రెడీ చేసుకుంటే కనుక ఎట్లాంటి మొక్కనైనా గ్రో చేయొచ్చు. సాయిల్ మిక్సర్ గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను, మీరు చెక్ చేయండి, ఐ బటన్లో ఇస్తాను.
గార్డెన్ పని అయితే ఇంకా కంటిన్యూ ఉంటూనే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఫైనలీ చాయ్ అయితే తాగేసిన తర్వాత ఆ రోజు యాక్చువల్లీ సండే అనమాట. సో సండే యాక్చువల్లీ తనకి కొంచెం పని ఉంది అని అన్నారు. తను బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత బయటికి వెళ్ళారు. ఆ కంటిన్యూ పని నేను చేసుకుంటూ వచ్చానమాట. మా ఇంట్లో యాక్చువల్గా ఫ్యాన్సీ ఫుడ్ అది అలాంటిది ఏది ఉండదన్నమాట మా ప్రసాద్ గారి ఇంట్లో ఉంటే. సో పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే నేను అట్లాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు, నాకు కూడా ఇష్టం. బట్ ప్రసాద్ గారికి అట్లాంటివి ఏది ఇష్టం ఉండదు. సో దాని గురించి నేను సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయినా, సింపుల్గా డిన్నర్, లంచ్ ఇట్లాంటివన్నీ కూడా సింపుల్గానే ఉంటాయి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ చేశాను అండ్ బత్తాయి రసం తీసుకున్నాము. ఫ్రూట్స్లో యాపిల్ అండ్ కివీ తీసుకున్నాం అనమాట. చట్నీ ఏమో కొబ్బరి అండ్ గుళ్ళు చట్నీ చేశానమాట. అది కూడా చాలా తక్కువ, మేమిద్దరమే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడే ఫ్రెష్గా కొద్దిగానే చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత నేను జ్యూసర్ తీస్తూ ఉంటాను కదా, కోల్డ్ ప్రెస్ జ్యూసరు, కువింగ్స్ది మాది. దాని గురించి కూడా చాలామంది క్వైరీ అడిగారు. యాక్చువల్లీ బత్తాయి రసం దాంట్లో తీస్తే కొంచెం తొక్క తీసి బత్తాయి పళ్ళంగా వేసి చేసేసుకోవచ్చు. బట్ ఏంటంటే అది వెంటనే తాగకపోతే కనుక కొద్దిగా బిట్టర్గా వస్తుందన్నమాట, చేదు అయిపోతూ ఉంటుంది. అందుకని నేను అందులో తీయలేదు, చేత్తో తీసాను. అండ్ ఇలాగా గ్రీన్ వేస్ట్ అంతా కూడా నేను వెంటనే కిచెన్ కంపోస్టింగ్ దాంట్లో ఆ డబ్బాలో వేసేస్తూ ఉంటానన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, నాకు ఎప్పుడైతే వేస్ట్ వస్తుందో ఆ వేస్ట్ని వెంటనే దాంట్లో వేసేయడం వలన నాకు ఒక పక్క నుంచి కంపోస్ట్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ ఫ్యాన్సీ ఫుడ్ అంటే రకరకాలుగా ఉంటాయి కదా, లైక్ పిజ్జాలు, బర్గర్లు అట్లాంటివన్నీ, పాస్తా ఇట్లాంటివన్నీ కూడా మేము బయటికి వెళ్ళినప్పుడైతే అన్ని రకాలు తింటాం. బట్ ఇంట్లో చేస్తే మాత్రం తను ఇష్టంగా తినరనమాట. సో తనకి ఇష్టమైనది మాత్రమే చేస్తూ ఉంటాను. తను నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అసలు నాకు పెళ్ళైన కొత్తలో వంటే రాదు, తనే నేర్పించారనమాట. వంట చాలా బాగా చేస్తారు తను. సో అందుకని కంటిన్యూ అలా చేయగా ఇప్పుడు నేను ప్రో అయిపోయాను. తను ఇప్పుడు కటింగ్ అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా తను ఫ్రీగా ఉన్నప్పుడు. సో ఇలా ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ హెల్తీగా అండ్ హెవీగా తీసుకుంటాం అనమాట. సో ఫస్ట్ నుంచి నాకు ఇదే అలవాటు. ఆ తర్వాత ప్రసాద్ గారికి లంచ్ ప్యాక్ చేసి ఇచ్చే అలవాటు లేదు నాకు, ఎందుకంటే తను పట్టుకెళ్ళరు. ఫ్యాక్టరీలో వెండర్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లంచ్ అది రెడీ చేసి వస్తారనమాట. సో అందుకని తను లంచ్ అది ప్యాక్ చేసి పట్టుకెళ్ళరు. సో అది అలవాటు అయిపోయింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం హెల్తీగా హెవీగా తీసుకుంటాం. అండ్ లంచ్లో ఒకవేళ నేను ఒక్కదాన్ని ఉంటున్నాను కాబట్టి, ఇప్పుడు పిల్లలు ఉండరు కాబట్టి, సో నేను ఒక్కదాన్ని అంతకుముందు లెఫ్ట్ ఓవర్స్ ఏమైనా ఉంటే కనుక, లైక్ నిన్న రాత్రి ఏదైనా చేసింది కొంచెం ఉండిపోయినా, ఒక్కొక్కసారి ఉండిపోతూ ఉంటాయి కదా, లైక్ అవేమి పడేయలేము మనం. సో అట్లా లెఫ్ట్ ఓవర్స్ ఏమైనా ఉంటే తినేస్తాను, లేదంటే ఒక పరాటా చేసుకుంటాను. లేదంటే అది కూడా లేదు అని అంటే కనుక హెల్తీగా చేసుకోవడానికి ఆప్షన్ ఏంటంటే కొంచెం మన గట్కి ఏం కావాలో తెలుస్తుంది కదా మనకి. సో అలా నేను చేసుకోగలిగితే చేసుకుంటాను, ఇష్టం ఉంటే తింటాను, లేదంటే స్కిప్ చేసేస్తాను అనమాట. సో నా లంచ్ అలా. మళ్ళీ ఈవినింగ్ డిన్నర్కి నార్మల్గా మళ్ళీ మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుంది, లైక్ మన ఆంధ్ర వాళ్ళ ఫుడ్ ఎట్లా ఉంటుంది, అన్నం పప్పు చారు అన్నట్టు, లైక్ పప్పు పచ్చడి, రోటి పచ్చళ్ళు అయితే మాత్రం చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట. వంకాయ పచ్చడి, టమాటా పచ్చడి, కొత్తిమీర పచ్చడి, అట్లా దోసకాయ పచ్చడి, బీరకాయ తొక్కు పచ్చడి, ఇట్లా అలా అన్ని రకాల పచ్చళ్ళు చేస్తుంటాను. ఎందుకంటే ప్రసాద్ గారికి చాలా ఇష్టం అనమాట రోటి పచ్చడి అంటే. సో అందుకని ఏదన్నా పచ్చడి, ఏదైనా కూర అట్లా అలా రెగ్యులర్గా మా రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట, ఫుడ్ రొటీను. సో ఇలా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకునే గిన్నెలు ఏదైనా ఉంటే వెంటనే చేసేసుకుని డిష్ వాషర్ లోడ్ చేసేసుకుంటాను అనమాట. సో కౌంటర్ అంతా ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకుంటే తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలన్నా కానీ హ్యాపీగా చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. సో ఆల్వేస్ కిచెన్ కౌంటర్ ఎప్పుడు క్లీన్గా పెట్టుకోవడం నాకు అలవాటు అనమాట. తర్వాత ప్రసాద్ గారు బయటకు వెళ్ళిపోయారు. మిగతా గార్డెనింగ్ పని ఏదైతే ఉందో అది నేను కంప్లీట్ చేశాను.
వన్ థింగ్, నేను నర్సరీకి వెళ్ళాను అండ్ కొన్ని ప్లాంటర్స్ కూడా తీసుకొచ్చాను అనమాట. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను మీ అందరికీ చూపిస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఆ తర్వాత నేను వాష్రూమ్ క్లీన్ ఎలా చేస్తానన్నది చెప్పాను కదా. ఫస్ట్ అయితే ఇది క్లీన్ అయిపోయిన వాష్రూమ్, క్లీన్ వాష్రూమ్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూడండి. నేను ఈ ర్యాక్ అయితే పైన గోడ పైన చేయించాను అనమాట. ఎందుకంటే కింద ర్యాక్ పెట్టుకుంటే కనుక దాని మీద మాయిశ్చర్ అది పట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. అందుకని నేను వాల్కి పైన చేపించాను. వాష్ బేసిన్ కింద అయితే ఏది ఉండదన్నమాట. సో ఇలా పెడిస్టల్ వాష్ బేసిన్ పెట్టించుకొని కార్నర్లోనేమో లాండ్రీ బాస్కెట్ పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇదొక మా బెడ్రూమ్లో వాష్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూము. దీనికి అటాచ్ కానీ కామన్ వాష్రూమ్ ఉంటుందన్నమాట అటు పక్కన. సో ఇలా నేను మినిమల్గా ఏదైతే అవసరమో అది మాత్రమే పెట్టుకొని క్లీన్గా ఉంచుకుంటాను వాష్రూము. ఒక డస్ట్బిన్ అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటాను వాష్రూమ్లో. సో ఇది బిఫోర్ అనమాట. నేను వాష్రూమ్ క్లీన్ చేయక ముందు ఇంత డర్టీగా ఉంది. రెగ్యులర్గా అయితే వాష్ బేసిన్ అండ్ పాట్ కమోడ్ కూడా ఎప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను. అంటే ఎవ్రీ డే నేను స్నానానికి వెళ్ళే ముందు క్లీన్ చేసేస్తానమాట. అలా కాకుండా మనకి ఇంకా డీప్ క్లీనింగ్ చాలా అవసరం ఉంటుంది. లైక్ ఎలా అంటే టైల్స్ ఇయర్లీ ఒకసారైనా లేదంటే 6 నెలలకు ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఏంటంటారు ఉప్పు మరకల్లాగా సబ్బు మరకల్లాగా టైల్స్ నిండా పట్టేసి జిడ్డుగా అయిపోయి ట్యాప్స్ అన్నీ కూడా బాగా చాలా చిరాగ్గా కనబడుతూ ఉంటాయన్నమాట. సో ఇలా రాఫ్ క్లీనింగ్ అని టైల్ క్లీనర్ వస్తుందన్నమాట. ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. యాసిడ్ అంటారా, యాసిడ్ వల్ల మనకి ఈ వాష్ బేసిన్కి ట్యాప్ ఉంటుంది, ఫాసెట్ ట్యాప్ ఇట్లాంటివన్నీ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. మన ట్యాప్లన్నీ కూడా మచ్చలు పడిపోతాయి. సో యాసిడ్ కన్నా మనకి ఇట్లాంటి క్లీనర్ ఉంటే కనుక చాలా ఈజీగాను అండ్ ఎఫెక్టివ్లీ తొందరగా మనం క్లీన్ చేసేసి ఫ్రీ అయిపోవచ్చు. సో దాన్ని నేను ఏం చేస్తానంటే, నేను ఆల్రెడీ క్లీన్ చేసి పైన వాష్రూమ్ 2 క్లీన్ చేసిన తర్వాత ఇది కొంచెం కెమికల్ లెఫ్ట్ ఓవర్ కెమికల్ ఒక పావు డబ్బా ఉందేమో అంతే. సో ఆ పావు డబ్బాని బకెట్లో వేసేసుకుని ఇలా మనకి హ్యాండ్ బ్రష్ దొరుకుతుంది. ఇలాంటిదే స్టాండింగ్ వాళ్ళ బ్రష్ కూడా ఉంటుందన్నమాట. ఈ స్క్రాచ్ బ్రైట్లో దొరుకుతుంది. ఇలా నిలబడి స్టిక్లా ఉంటుంది, దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఇలా హ్యాండ్ బ్రష్తో ఉంది. దీంతో ఏం చేస్తానంటే ఫస్ట్ అప్లై చేసేస్తాను టైల్స్ అంతా కూడా. అప్లై చేసేస్తూ ఎలా పైనుంచి కింద వరకు కూడా మనకి చేతికి అందినంత వరకు కూడా అప్లై చేసేసిన తర్వాత కొద్దిగా మనం అప్లై చేసిన తర్వాత ఫ్లోర్ కూడా అప్లై చేసేసి వదిలేసేయాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళి మొత్తం అంతా స్క్రబ్ చేస్తూ వాష్ చేసేస్తే కనుక మొత్తం A to Z నీట్గా స్క్రబ్ అయిపోయి మనకి ఉప్పు మచ్చలు అండ్ సబ్బు మచ్చలు లాంటివి లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇదే క్లీనర్తో నేను ట్యాప్లు అవన్నీ కూడా క్లీన్ చేశాను. బట్ బిఫోరు మనం టైల్స్ నానపెట్టుకుని టైల్స్ అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత మనం ట్యాపుల జోలికి వెళ్ళాలన్నమాట. ముందే ట్యాపులకు పెట్టేస్తే కనుక ఇది కూడా ట్యాపుల్ని కొంచెం మచ్చలు పడే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల కూడా. సో డైరెక్ట్గా ముందు ట్యాపులకి వేయకుండా టైల్స్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఫ్లోర్ కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఫైనలీ ట్యాప్లు అండ్ ఆ ఫాసెట్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇలా బాత్రూమ్ అంతా క్లీన్ చేసుకుంటాను. డీప్ క్లీనింగ్ అయితే మాత్రం ఇలా 6 నెలలకు ఒకసారి లేదంటే ఇయర్లీ వన్స్ మాత్రమే చేస్తూ ఉంటాను. రెగ్యులర్ క్లీనింగ్ అంటారా, అది రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది. పాట్ క్లీన్గా లేకపోతే వాష్రూమ్కి వెళ్ళాలనే అనిపించదు అసలు. సో రెగ్యులర్గా క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను. టైల్స్ మాత్రం ఇలా ఇయర్లీ వన్స్ కానీ లేకపోతే 6 నెలలకు ఒకసారి కానీ, డిపెండ్స్ ఆన్ ఎంత చిరాగ్గా ఉంది ఎంత ఇదైంది అని. సో ఫైనలీ ఇలా నేను క్లీన్ చేసుకున్న టైల్స్ చూడండి ఎంత బాగున్నాయో, మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ రాఫ్ క్లీనర్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నా క్లీనింగ్ కిట్లో. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.